కథ పేరు ప్రేమించు ప్రేమ పంచు. రచయిత హిరణ్మయీ దేవి గారు. కథలోకి వెళ్తే జరిగిన కథ చూస్తే శ్రీరామ్ హేమల కూతురు దీప్తి మనోజ్ఞ మంచి ఫ్రెండ్స్. ఇద్దరు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటారు. మనోజ్ఞ సెలవుల్లో కృష్ణ మనోహర్ అనే వ్యక్తి దగ్గర జాబ్లో జాయిన్ అవుతుంది. దీప్తి కృష్ణ మనోహర్ ప్రేమించుకుంటున్నారు అనుకొని శ్రీరామ్ కృష్ణ మనోహర్ వాళ్ళ అమ్మగారితో మాట్లాడడానికి వాళ్ళ ఊరు వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్ళి చూశాక వాళ్ళ అమ్మగారి స్థానంలో మైథిలి అని శ్రీరామ్ చిన్నప్పుడు మరదలు ఉంటుంది. అది చూసి షాక్ అయిన శ్రీరామ్ తన గతంలోకి వెళ్ళి ఆలోచించుకుంటుంటాడు ఏం జరిగింది అనేది. కథలోకి వెళ్తే సిటీకి వచ్చాక ఉద్యోగ ప్రయత్నాలని ముమ్మరం చేశాడు శ్రీరామ్. ఇంటర్వ్యూలకు ఆ మూల నుంచి ఈ మూలకు బస్సులలో తిరగవలసి రావటంతో చాలా అవస్థలు పడ్డాడు. అది గమనించిన అతని ఫ్రెండ్ భారవి తన పాత స్కూటర్ని వాడుకోమంటూ ఇచ్చాడు. ఆ రోజు ఫైనల్ ఇంటర్వ్యూ ఉండటం వల్ల బాగా ప్రిపేర్ అయ్యాడు. జాబు వస్తే తిరుపతికి వస్తానని ధైర్యం చేసి మొక్కుకున్నాడు. ఎందుకంటే ప్రతిదీ తను అనుకున్న బడ్జెట్లోనే ఆలోచిస్తాడు అతను. ఇక పావుగంటలో గమ్యం చేరుతానని అనుకుంటుండగా ఓ కారు వేగంగా వచ్చి అతని స్కూటర్కి డాష్ ఇచ్చింది. ఎగిరి అవతల పడ్డాడు శ్రీరామ్. స్కూటర్ బాగా డ్యామేజ్ కావటం, తగిలిన దెబ్బలు కన్నా ఎక్కువగా బాధను కలిగించటంతో అప్రయత్నంగా కళ్ళల్లోకి నీళ్లు చేరాయి. కంగారుగా కారు దిగిందో యువతి. కింద పడి ఉన్న అతని దగ్గరికి గబగబా వచ్చి అతని చేయి అందిస్తూ సారీ, వెరీ సారీ అంది. ఎలాగోలా లేచినా నిలబడలేకపోయాడు శ్రీరామ్. కాలికి దెబ్బ తగలటం వల్ల అతని చేతుల్ని తన భుజాల మీద వేసుకొని ఆసరాతో నడిపిస్తూ ఓ చెట్టు కిందన్న బండరాయి దగ్గరికి తీసుకువెళ్లి కూర్చోబెట్టింది. నొప్పితో అతను విలవిలలాడుతుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కారులో ఉన్న వాటర్ బాటిల్ పట్టుకొచ్చి అతనికి ఇచ్చింది. అతను కాసినన్ని నీళ్లు తాగాడు. తర్వాత కొన్ని నీళ్లను తన కర్చీఫ్ మీద చిలకరించి అతని ముఖానికి అంటుకున్న మట్టిని తుడిచింది. స్కూటర్ డిక్కీలో నా ఫైల్ ఉంది, ఇవ్వండి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి అన్నాడు. ఈ టైంలో ఈ పరిస్థితిలో ఎలా వెళ్తారు అంటూ ఫైల్ని తన కారులో ముందర పెట్టేసింది. అదే దారిని వెళ్తున్న వ్యక్తిని బతిమాలి స్కూటర్ని ఓ పక్కకు పెట్టించి అతని సహాయంతో శ్రీరామ్ని తన కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి దారితీసింది. శ్రీరామ్ ఆమె వెంక కంగారుగా చూసేసరికి భయపడకండి, ఆ హాస్పిటల్ వారంతా నాకు పరిచయస్తులే అంది. అంటే తరచూ యాక్సిడెంట్లు చేస్తూ ఉంటారా ఏం అన్నాడు ఆశ్చర్యంగా. ఆ మాటలకు నవ్వు కోపం సమపాలలో వచ్చాయి ఆమెకి. మా అంకుల్దే ఈ హాస్పిటల్, ఆయన పెద్ద డాక్టర్ అంది. ఇంతలో డాక్టర్ వచ్చి శ్రీరామ్ కాలు మీద దెబ్బలు తగిలిన చోట నొక్కి నొక్కి చూశాడు. హేమా, దెబ్బలు బలంగా తగిలాయి, ఎక్స్రే తీయించాలి, ముందు అడ్మిట్ చేసుకుంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అన్నాడు ఇంజెక్షన్ ఇస్తూ.